అన్నం తినేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడ అన్నం తినే ముందు తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి. ఒకటి వైద్యపరంగా, మరొకటి ఆధ్యాత్మికంగా. చాలామంది బయటి పదార్థాలు తెచ్చుకొని ఇంట్లో వండిన వాటితో కలిపేసి తింటూ ఉంటారు. అవి ఏ పదార్థాలు ఎలా చేశారు అనేటువంటి విషయం మనకి తెలియదు. మనకి ఇంట్లో చేసినటువంటి వాటి వలన మనకి అనారోగ్యం వస్తుందా, బయటి వాటి వలన వస్తుందా తెలియదు. అందుకని ఎప్పుడు కూడా బయటి పదార్థాలు తినకుండా ఉంటే మంచిది. కనీసం భోజనంలో కలుపుకొని తినకుండా ఉంటే చాలా మంచిది. మరొక విషయం ఏమిటంటే, భోజనం చేస్తూ చేస్తూ చాలామంది గట్టిగా నవ్వడం కానీ దుఃఖించడం కానీ చేస్తూ ఉంటారు. నోట్లో ముద్ద ఉన్నప్పుడు కానీ, నోట్లో నీళ్లు ఉన్నప్పుడు కానీ అలా చేస్తే పొలమారుతూ ఉంటుంది. అదేమవుతుందంటే, మనం తినేటువంటి ఆహారం అన్నవాహికలోకి కాకుండా ఊపిరితిత్తుల్లోకి పోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలా ఏర్పడినప్పుడు బాగా బాధేసి ఒక్కోసారి ఊపిరాడకుండా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. అందుకని వీలైనంత వరకు మౌనంగా భోజనం చేయమని చెప్తూ ఉంటారు. అలాంటి జాగ్రత్త తీసుకోకపోతే ప్రాణాపాయ స్థితి కూడా వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారు, పసిపిల్లల్ని టేబుల్ మీద కూర్చోబెట్టి వీళ్ళు పక్కన కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. వేడి పదార్థాలు ఏమైనా ఉన్నాయి అంటే వాళ్ళు ఒంటి మీద వేసుకునే అవకాశం ఏర్పడుతుంది. మరొకటి, పసిపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు యాసిడ్స్ కానీ వినీగర్లు కానీ ఏవైనా కోసుకోవడానికి కత్తెర్లు కానీ చాకులు కానీ టేబుల్ మీద పెట్టి పిల్లలని ఆ టేబుల్ ఎక్కించకండి. అలా చేయటం వలన మీరు ఏవో సర్దుబాటు చేసే లోపల వాళ్ళు కత్తి తీసి కంట్లో పొడుచుకోవడము, చెవిలో పొడుచుకోవడము, చేతి మీద పొడుచుకోవడము తెలియదుగా పసిపిల్లలు. ఏదైనా చేసేయచ్చు. ఏ యాసిడ్లో ఒంటి మీద పోసుకోవచ్చు. వినిగర్లు చాలామంది పెడుతూ ఉంటారు. నేను ప్రత్యక్షంగా కొన్ని కేసులు చూశాను. టేబుల్ మీద ఉన్నటువంటి వినిగర్ బాటిల్ తల్లి కుక్కర్ తెచ్చే లోపల ఆ అమ్మాయి వంపేసి మొహానికి పులుముకుంది. తద్వారా అమ్మాయికి 2 కళ్ళు పోయాయి. మొత్తం కార్నియా దెబ్బతిన్నది. 2 కళ్ళు పోయి అంధత్వం వచ్చేసింది. అందుకని మీ పిల్లలకి మీరే శత్రువులు కాకూడదు. పసిపిల్లలకి భోజనం పెట్టేప్పుడు పొరపాటున కూడా టేబుల్ ఎక్కించి కూర్చోపెట్టకండి. కుర్చీలో కానీ కింద కుర్చీలో కానీ కూర్చోబెట్టి మీరు తినిపించండి, లేక ప్లేట్లో వేసి వాళ్ళకి పెట్టండి. వాళ్ళు టేబుల్ ఎక్కారో అక్కడ ఎలాంటి పదార్థాలు లేకుండా చూడండి. ఒక్కోసారి దిగే ప్రయత్నం చేసి దొల్లి కింద పడిపోతూ ఉంటారు. తలకి దెబ్బలు తాకుతూ ఉంటాయి. అందుకని నడకరాని పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి భోజనం పెట్టినప్పుడు. మరొకటి, మీరు భోజనం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఉద్రేకాలకి వెళ్ళకండి. ఉద్రేకాలు, వాదనలు రావటం వలన ఒక్కోసారి మనకి ఊపిరాడకుండా ప్రాణం పోతూ ఉంటుంది. దానివలన చాలా తలనొప్పి, బీపీ పెరుగుతూ ఉంటుంది. అన్నం తినేప్పుడు దెబ్బలాడుకోవడం మంచి పద్ధతి కాదు. అన్నం తింటూ టీవీల్లో ఏవైనా వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు ప్రసారం చేయం ఏది ఉంటే అది న్యూస్ అందిస్తూ, సమాచారం అందిస్తూ ఉంటారు. ఉగాది రోజు పాటించవలసిన నియమాలు ఏమిటి? జీ తెలుగు ప్రేక్షకులందరికీ ముందుగానే హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎందుకంటే రేపు మనకి గోపురం లేదు కాబట్టి ప్రత్యేక గోపురం రేపు మనకి రాశి ఫలాలు ఉగాది గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం. అయితే రేపు పాటించవలసినటువంటి నియమాలు, మనకి ముందు నుంచి గోపురంలో వచ్చినటువంటి సంప్రదాయం, పండగకి ముందుగానే పండగ రోజు ఏం చెయ్యాలి అని మనం చెప్పుకుంటాం కాబట్టి ఈరోజు మనం ఆ వివరాలు చెప్పుకుందాం. అయితే ఇక్కడ మనకి మొట్టమొదటి ఉదయం లేచినప్పటి నుంచి ఏం చెయ్యాలి అనేటువంటివి అనేక విషయాలు కనపడుతూ ఉన్నాయి. ఒకటి ఏమిటంటే, తప్పనిసరిగా రేపటి రోజు తైలాభ్యంగనం చెయ్యాలి. తైలాభ్యంగనం అంటే తిలల నుంచి వచ్చినటువంటి నూనెని తైలం అంటాం. నువ్వుల నూనెతో తలకి ఒంటికి రాచుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి. చేయకపోతే దోషము అనేటువంటిది కూడా మనకి గ్రంథాల్లో కనిపిస్తోంది. అయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం దీనికి సడలింపు ఉంటుంది. మిగతా అందరూ మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఆ తర్వాత ధ్వజారోహణం. ధ్వజారోహణం అంటే ఏమిటంటే, ధ్వజం అంటే మనం ధ్వజస్తంభాలు గుళ్ళల్లో చూస్తారు కదా, గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఉంటాయి. అసలు కొన్ని రాష్ట్రాల్లో పూర్వకాలంలో అయితే ఇంద్రధ్వజం అని చెప్పేసి ఇంటి ముందర ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి పూజ చేసేవాళ్ళు.
మనం మామూలుగా కూడా పతాక ఆవిష్కరణ చేస్తూ ఉంటాం. దేశానికి కూడా మనకి స్వతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు, గణతంత్ర దినోత్సవం వచ్చినప్పుడు. అలా ఉగాది రోజు కూడా ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలిట. కానీ అది లుప్తమైపోయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పువ్వులు, మామిడాకులు, వేపాకులు, వేప కొమ్మలు వేసి ఉగాదికి ఇంటి ముందర తోరణాలు కట్టుకోవడమే మనం ధ్వజారోహణంలాగా భావిస్తూ ఉన్నాం. దాదాపు ధ్వజారోహణం అనేటువంటి సాంప్రదాయం లుప్తమైపోయింది. ఆ తర్వాత ఏమంటారు, నవ వస్త్రాభరణం, ఆభరణాలు ధరించటం. ఈరోజు మంగళవారం అయినప్పటికీ కూడా దేవుడి దగ్గర పెట్టినటువంటి వస్త్రాలు పెద్దల చేత ఆశీర్వచనంగా తీసుకొని దానికి చుట్టూ పసుపు పెట్టి, అందరికీ తెలుసు కదా 4 మూలలకి పసుపు పెడతారు, అలా పెట్టి అందరూ కూడా కొత్త వస్త్రాలు ఉగాది రోజు ధరించాలిట. అదేవిధంగా నవ ఆభరణాలు. చాలామందికి ఆభరణం అనగానే బంగారు, వెండి షాపులకి వెళ్ళి దీపావళి ముందర, త్రయోదశి రోజు, అక్షయ తృతీయ రోజు, వరలక్ష్మి వ్రతానికి కొంటూ ఉంటారు. కానీ నిజానికి కొత్త ఆభరణాలు ఏమైనా కొనుక్కుని ఉంటే దేవుడి దగ్గర పెట్టి అవి ఉగాది రోజు ధరించాలిట. ఇక అది పోతే మనకి భగవంతుడికి అందరూ కూడా ఇక్కడ ఒక ప్రత్యేక పూజ కనపడుతుంది మనకి. విష్ణుమూర్తికి అయితే తులసి దళాలతో మనం పూజ చేస్తాం, శివుడికైతే మనం బిల్వపత్రితో పూజ చేస్తాం, గణపతికి అయితే గరికతో పూజ చేస్తాం. కానీ ఈ ఉగాది నుంచి పౌర్ణిమ వరకు, చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ పౌర్ణిమ వరకు కూడా 15 రోజులు ఏ తిథికి ఏ దేవతను ప్రత్యేకతగా చెప్తారో ఆయా దేవతలకి ఆయా రూపాలకి దవనంతో పూజ చేయాలిట. ఇది ప్రత్యేకమైనటువంటి విధిగా మనకి పంచాంగాల్లోనూ ఆధ్యాత్మిక గ్రంథాల్లోనూ కనిపిస్తోంది. తప్పనిసరిగా దవనంతో పూజ చేయాలి. మొదటి రోజు గణపతికి, బ్రహ్మకి, 2వ రోజు అమ్మవారికి, 3వ రోజు అమ్మవారికి, 4వ రోజు మళ్ళీ వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, ఇలా షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి, 7వ రోజు సూర్యుడికి, 8వ రోజు అమ్మవారికి, ఇలా ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కో దేవతా విగ్రహానికి దమనంతో పూజ చేయాలి అనేటువంటి విశేషం కనపడుతోంది. రేపు ఏ విగ్రహాలు మీ ఇళ్లలో ఉంటాయో వాటన్నిటికీ కూడా దమనంతో పూజ చేయటం చాలా విశేషమైనటువంటిది. దమనం అంటే మనం పూలల్లో సువాసన కలిగినటువంటి ఆకును కట్టుకుంటూ ఉంటాం. చిన్న చిన్న ఆకులాగా ఉండేటువంటి దాన్ని మరమం అంటారు. ఇంచుమించుగా మార్చిపత్రి లేదా చామంతి ఆకుల షేప్లో ఉంటూ ఉంటుంది. గుబాళింపులు గల కమ్మని సువాసన వెదజల్లేటువంటిది ఈ దమనం. ఆ దమనంతో పూజ చేయాలిట. అది ప్రత్యేకంగా ఉగాది నుంచి పౌర్ణిమ వరకు నిత్యం దేవతారాధన దమనంతో చేస్తే చాలా విశేషమని మనకి శాస్త్రంలో కనిపిస్తోంది. ఆ తర్వాత సర్వ ఆపశాంతి చేసుకోవాలిట. ఆపశాంతి ఏంటి? ఆపదలు రాకుండా శాంతి చేసుకోవడం. ఆపదలు రాకుండా శాంతి ఏ విధంగా చేసుకుంటాం? ఆపదలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు సంవత్సరం ప్రారంభం అవుతోంది. అయినప్పటి నుంచి గ్రహాలకి నవనాయకత్వం మారుతూ ఉంటుంది. ఆ మారినప్పుడు ఇప్పుడు రాజెవరు, దాన్ని బట్టి ఎలాంటి ఫలితాలు, రేపు పంచాంగ శ్రవణం ఎలాగ ఉంటుంది అందరికీ తెలుస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా గ్రహాల గతులు మారినప్పుడు ఒక్కో రాశి వారికి ఓ సంవత్సరం బాగుండడం, ఓ రాశి వారికి బాగుండకపోవడం కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ దశ అంతర్దశల్ని అనుసరించి కూడా కొంతమందికి బాగుండొచ్చు, కొంతమందికి వ్యక్తిగతంగా బాగుండకపోవచ్చు. అలా బాగా లేదు అనుకునేటువంటి వాళ్ళు ఈ ఉగాది రోజు వారి ఇష్ట దైవానికి, మొట్టమొదటికి గణపతికి, ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడికి, పార్వతీ పరమేశ్వరులకి, లక్ష్మీనారాయణులకి, అగ్నిదేవుడికి, సరస్వతికి, కులదేవతకి, గ్రామదేవతకి తప్పనిసరిగా పూజ చేసుకోవాలి. చేసుకుని ఈ సంవత్సరం మాకు ఏ ఆపదలు రాకుండా రక్షించమని నమస్కారం చేసుకోవాలి. వారి స్తోత్రాలు చదువుకోవడం, ఆయా దేవతల స్తోత్రాలు చదువుకోవడం చాలా విశేషం. వీరైతే అభిషేకం చేయించుకోవడం కానీ, అర్చన చేయించుకోవడం కానీ కూడా విశేషమైనటువంటిది. సర్వ ఆపశాంతి చేసుకోమని చెప్పేసి మనకి ఉగాది రోజు చేయించాలనే విషయం కనపడుతోంది. ఆ తర్వాత నింబ కుసుమ భక్షణం.